స్వాస్ ఫర్ అంటే లిటరల్ గా ఏంటంటే పిల్లలందరూ అంటే నా ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఎస్ ఫర్ శ్యామ్ అండ్ సుహాస్, వి ఫర్ విజయ అండ్ వికాస్, ఏ ఫర్ మై మదర్ అనంతలక్ష్మి, మళ్ళీ ఎస్ తీసుకున్నారు. ఎస్ అంటే ఈవెన్ సేఫ్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ అని చెప్పేసి అందరూ ఉండాలి అంటే మేము అందరం కలిసి ఉంటేనే జరుగుద్ది కదా అని SVAS అని చెప్పి మా పిల్లలు ప్రపోజ్ చేశారు. దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. కంపెనీ పేరు స్వాస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్వాస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మీద ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఈ 20 ఎకరాల దాంట్లో నియర్లీ 150 విల్లాస్ కట్టడం జరిగింది. అది కాకుండా పటన్ చెరువు దగ్గర ఒక 250 విల్లాస్ కట్టడం జరిగింది. మెయిన్ రోడ్ దగ్గర కమర్షియల్ కాంప్లెక్స్ ఇప్పుడు లలిత జ్యువెలర్స్, సత్యనారాయణ జ్యువెలర్స్ ప్లస్ మానేపల్లి జ్యువెలర్స్ ఉన్న బిల్డింగ్ కూడా అదే చేయడం జరిగింది. వస్తూ ఉన్నప్పుడు ఇంకొక 100 ఫ్లాట్స్ ప్రభాత్ సిగ్నేచర్, స్వాస్ సిగ్నేచర్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ కూడా కట్టడం జరిగింది. సార్ నేను లిటరల్ గా చెప్పాలని అంటే డ్రాయింగ్ తయారు చేసి నా ఫ్రెండ్స్ కు సర్క్యులేట్ చేస్తే నాకు సింగరేణి కాలేజ్ లో 12 కాదు ఇప్పటికి కూడా నేను చెప్తాను 35 సంవత్సరాలు వాళ్ళతో ఉన్న అవినాభావ సంబంధంతో నేను బ్రోచర్ లేకుండా ఒక ఇయర్ లో ఒక 100 ప్రొడక్ట్స్ ఐదర్ అపార్ట్మెంట్స్ కానివ్వండి విల్లాస్ కానీ నేను అమ్మగలుగుతా. వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే శ్యామ్ సుందర్ రెడ్డి గారు అయితే నాకు సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు. అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనుషులు రావాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు ఉట్టిగానే ఫోన్ చేసి సార్ మాకు ఒక ఇల్లు కావాలి, ఓకే అండి సరే అయిపోతుందని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ పంపేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడో వీరు వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ అలా నేను ఒక 100 మందికి చేసి ఉంటాను. ఆ 100 మంది 1000 మందికి చెప్పారు. 1000 మంది ఇలా 10,000 మంది మొత్తం సింగరేణి కాలేజ్ లో 45,000 మంది ఎంప్లాయీస్ కి శ్యామ్ సుందర్ రెడ్డి అంటే డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ప్రతి ఒక్కరికి నేను తెలుసు. ఇప్పుడు బాబు ఇన్సిడెంట్ అయిన తర్వాత లిటరల్ గా ఏదన్నా స్పెషల్ జాబ్ ఉన్నప్పుడే చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పెద్ద బాబు వచ్చి US నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఫోకస్ చేసి ఇప్పుడు కొన్ని విల్లాస్ చేద్దాము, కొన్ని లేఅవుట్స్ చేద్దాము, కొన్ని ప్రాజెక్ట్స్ చేద్దాము అని చెప్పేసి ప్రస్తుతం మళ్ళీ ఆల్మోస్ట్ 1.5 year నుంచి రీఇనిషియేట్ చేయడం జరిగింది.